నమస్కారం అండి. రేపు ఉగాది కాబట్టి ఈరోజు మీరు పడుకునేటప్పుడు మీ పక్కన ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. మీ తల కింద ఒక పేపర్లో కొన్ని ఎల్లో మస్టర్డ్, ఎల్లో ఆవాలు పెట్టుకోండి. కొంచెం కర్పూరం మీ దగ్గర ఉంచుకోండి. మీరు ఉదయం నిద్ర లేచేటప్పుడు చంద్రస్వరంలో నిద్ర లేవటానికి ప్రయత్నించండి. అంటే మీరు రైట్ సైడ్ తిరిగి పడుకున్నారంటే మీ చంద్రస్వరము యాక్టివ్లో ఉంటుందన్నమాట నిద్ర లేచే టైంలో. లేదు మీకు సూర్య నాడి పనిచేస్తున్నట్లయితే పక్కలే ఉన్న మంచినీళ్ళను తాగేసి మీరు చంద్రస్వరము వచ్చినప్పుడు లేయండి. గాలిని పీల్చి కర్పూరం వాసన చూసినా కూడా మీ స్వరము మారుతుందన్నమాట. గాలిని పీల్చి హోల్డ్ చేసి మీరు లెఫ్ట్ సైడ్ నుంచి లేచి మళ్ళీ గాలిని వదిలేసి గాలి పీల్చి హోల్డ్ చేసి మీ లెఫ్ట్ చెంప మీద మీ అరచేయిని పై సైడు ఆకాశం సైడు తరుముతూ మీ కోరికని గట్టిగా అనుకునేసి మీ చేయిని మడిచి మూసి దాన్ని ఓపెన్ చేయండి భూమి సైడు. ఆ తర్వాత మీరు గాలిని పీల్చి హోల్డ్ చేసి దక్షిణ దిశగా లేదంటే పడమర దిశ సైడు 2 లేదా 4 అడుగులు వేసి తర్వాత మీరు నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోండి. మీరు అడుగులు వేసేటప్పుడు గాలిని పీల్చి హోల్డ్ చేసి మీ కోరికని చెప్పుకుంటూ మీ ఎడమ కాలుని మొదట భూమి మీద పెట్టండి. ఆ తర్వాత కుడి కాలుని పెట్టండి. అలా మీరు 2 లేదా 4 అడుగులు పడమర సైడు లేదంటే దక్షిణం సైడు వేసి మీ రోజుని స్టార్ట్ చేయండి. అలా చేయటం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా సంతోషంగా ప్రశాంతంగా గడిపేస్తారు, ఎటువంటి కొట్లాటలు లేకుండా. మీరు 24 మామిడి ఆకులు తీసుకొని వచ్చి కుంకుమతో గాలిని పీల్చి హోల్డ్ చేసి స్వస్తిక్ రాసేసి దాన్ని మీ ఇంటి గుమ్మానికి కట్టేయండి. దానివల్ల 24 hours మీకు మంచే జరుగుతూ ఉంటుందన్నమాట. రేపు చైత్ర నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ 9-10 రోజులు మీరు దుర్గా అమ్మవారికి డైలీ ప్రార్థించి పండ్లు లేదంటే చక్కెర, తేనె, కలకండ, హల్వా, పాయసము, తెల్లని పదార్థము అలాంటి వాటితో నైవేద్యం